హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రోడిస్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దివ్య, కళ్యాణ్, బర్నీ గారు వీళ్ళ ముగ్గురు అయితే సేఫ్ అయిపోయారు. ఆల్రెడీ ఓటింగ్ నుంచి కూడా తీయేశారు. ఇంకా 7 మెంబర్స్ అయితే నామినేషన్లో ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈరోజు తెలిసిపోతుంది. డబుల్ ఎలిమినేషన్ అని. డబుల్ ఎలిమినేషన్ ఉన్నా కూడా ఎలా ప్లాన్ చేస్తారంటే బిగ్ బాస్ కొత్తగా ప్లాన్ చేయబోతున్నారు. ఒకటైతే ఆడియన్స్ తరపున, ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేయబోతున్నారని తెలిసింది. చూద్దాం. ఆడియన్స్ తరపున అంటే మన ఓట్స్ నుంచి అని, ఇంకోటి వచ్చేసి డిఫరెంట్గా అలా. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఉన్నది వచ్చేసి తనుజ. నన్నైతే 2 టాస్క్లు గెలవడమే కాదు, కళ్యాణ్ అడగగానే ఏ మాత్రం డిస్కషన్ పెట్టకుండా ఇచ్చేసింది. కళ్యాణ్ని సేవ్ చేసింది. అందరూ షాక్ అయిపోయారు. నేను కూడా షాక్ అయ్యా, ఏంటి అంత సింపుల్గా ఒప్పుకునేసింది అని. కళ్యాణ్ నేను సేఫ్గా ఉండాలనుకుంటున్నా అన్నాడంతే. సరే అని చెప్పేసింది. ఇంకా ఇక్కడికి వచ్చి అదే మాట చెప్పగానే హౌస్ మేట్స్ అందరూ షాక్. ఒక్క శ్రీజ క్లాప్స్ కొట్టిందంతే, మిగతా వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఇంకా ఇక్కడ శ్రీజ అలాగే కళ్యాణ్ వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అయింది. ఎలా అంటే ఇక్కడ దివ్య వచ్చేసి ఫస్ట్ శ్రీజని తీద్దామంటే నిన్న బర్నీ గారు ఒప్పుకోలేదు. సుమన్ శెట్టి అన్న ఉన్నాడు, నేను ఒప్పుకోను అన్నాడు. అలా ఇంకా ఆ తర్వాత వచ్చేసి సంజన గారు ఒక మాట అన్నాడు. ఫస్ట్ ఈవెంట్ని సంజన గారిని అలాగే ఫ్లోరా గారిని గేమ్లోంచి తీయేశారు కదా, అప్పుడు మనము ఒకరిని టార్గెట్ చేయాలి. అది నేను తనుజాని అయితే టార్గెట్ చేయలేను, ఎందుకంటే నాకు క్లోజ్ కాబట్టి. అక్కడ కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ అదే టీంలో తనుజ ఉంది కాబట్టి నేను టార్గెట్ చేయలేకపోతున్నా. వాళ్ళ టీంను మనం ముట్టుకునేది వద్దు అనింది నిన్న సంజన గారు అయితే లైవ్లో. అలా సేఫ్ అయ్యాడా. ఇప్పుడు వచ్చేసి తనుజ గారు కూడా కళ్యాణ్ సేవ్ చేశారు. ఇలా వాళ్ళ ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది. ఇంకా శ్రీజాకి ఎలా అంటే కళ్యాణ్ ఓట్ శ్రీజాకే కదా. అలా ఇంకా ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ ఉంది ఓటింగ్లో, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి శ్రీజ ఉంది ఓటింగ్ ఆర్డర్లో. కళ్యాణ్ ఓట్స్ అన్నీ శ్రీజాకి ఓట్ బ్యాంక్ ఉంది, ఈ మధ్య క్రియేట్ అయింది. అలాగే కళ్యాణ్ ఓట్లన్నీ శ్రీజాకి పడుతున్నాయి. సెకండ్ లెవెల్కి వచ్చింది ఇప్పుడు, అంతలా ఓటింగ్ పడుతుంది శ్రీజాకి అయితే. ఇంకా ఏమన్నా కొందరు తనుజ సపోర్ట్ చేసింది కాబట్టి కళ్యాణ్కి ఏమన్నా ఓట్లు వేయచ్చేమో, కానీ ఇప్పటికైతే మ్యాక్సిమం అందరూ శ్రీజాకే వేస్తున్నారు. సెకండ్ ప్లేస్లో ఉంది. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గారు అయితే ఈ వీక్ బాగా పర్ఫామ్ చేశారు. గేమ్లో నుంచి కూడా అనవసరంగా తీయేశారని ఆడియన్స్ కనిపించింది. వాళ్ళైతే గేమ్ బాగా ఆడారు కూడా. ఇంకా అందుకే సంజన గారు అయితే మళ్ళీ థర్డ్ ప్లేస్కి వచ్చేసారు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారు కూడా ఈ మధ్య పికప్ అయ్యి బాగానే ఆడుతున్నారు. ఇతనికి ఫస్ట్ వీక్ నుంచి ఫ్యాన్ పేజెస్, మేమీ పేజెస్ అన్నీ సపోర్ట్ ఉన్నాయి కాబట్టి ఓట్లు వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఇంకా ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసి డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్ అయితే టాస్కులు నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాడు. ఈ వారం అయితే చాలా బాగా ఆడాడు గేమ్లో అయితే. ఇంకా ఈరోజు అయితే ఏదైతే రీతు తప్పు చేసిందో అది కనుక ఏరే వాళ్ళు ఎవరన్నా తప్పు చేసిందంటే లాస్ట్ వరకు వచ్చి ఫస్ట్ ప్లేస్ కాకుండా సెకండ్ ప్లేస్ కూడా మిస్ అయ్యి లాస్ట్కి వెళ్ళిపోయామని అంటే నెక్స్ట్ లెవెల్లో ఎగిరేవాళ్ళు. ఇక్కడ డీమన్ రీతు క్లోజ్ కాబట్టి ఎగరలేదా, లేకుంటే అతనే అంతేనో తెలియదు, కానీ కొంచెమన్నా కోప్పడేవాడు. సింపుల్గా చెప్పేశాడు, ఎందుకమ్మా ఒక్కటి ఉంది అది కూడా పెట్టలేవా అని. ఇంకా ఏరే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో ఎగిరేవాళ్ళేమో వాళ్ళ మీద. అనుకున్నంత ఓట్లు అయితే డీమన్కి ఇంకా పడలేదు. చూద్దాం నెక్స్ట్ వీక్ ఏమన్నా అవుతుందేమో. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సిక్స్త్ ప్లేస్ వచ్చేసి రీతు చౌదరి ఉంది. సెవెంత్ వచ్చేసి ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారు అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యేకి ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం. ఫ్లోరా గారిని అలాగే సుమన్ గారిని రీతుని వీళ్ళ ముగ్గురులో ఎలిమినేట్ చేసే కూడా ఛాన్సెస్ ఉన్నాయి.